క్రమం నేను ఏమంటున్నా, దేశ భద్రతను కూడా రాజకీయంగా వాడుకుంటారా? గత ప్రభుత్వాలు వాడుకున్నాయా? కాంగ్రెస్ కానీ ఇంకెవరన్నా, ఇంకా కూటమి ప్రభుత్వాలు కానీ చెప్పండి. రాష్ట్రపతి పాలన పెట్టినా ఇంకేం చేసినా సరే అక్కడ ఏది ప్రభుత్వం లేకపోయినా సరే వాళ్ళ యొక్క ఆర్మీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని విషయం. దాన్ని కూడా ఎన్నికల ఏమంటారు ప్రస్తావన చేస్తారా? ఇప్పుడు వాట్సాప్లలో ఏది హిందువులను మాత్రమే దాడి చేసిండ్రు అని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. దయచేసి చెప్పండి, అందులో అన్యమతస్తులు చనిపోలేదు. ఇప్పుడు నిన్న చనిపోయింది 28 మందిలో లిస్ట్ కూడా ఉంది, మొత్తం లేదు, ఫుల్ లిస్ట్ లేదు, 16 ఉంది. సో చూద్దాం. ఏది ప్రభుత్వం అధికారికంగా రిలీజ్ చేసింది, ఇలా 16 ఉన్నాయి. 16లో ఒక ముస్లిం కూడా ఉన్నాడు, సయ్యద్ హుస్సేన్ షా అని. అట్లనే ఇంకా మొత్తం 28 లిస్ట్ లేదు. 28 లిస్టులో 2 క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. అంటే ఎవరి చెవుల్లో తామర పూలు పెడుతున్నారు? ఇక చూడండి, ఒక ప్రధానమంత్రి అయ్యండి దేశ భద్రత విషయంలో ఏది ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాడు. చూద్దాం. ఇది ఆర్మీ ఆఫీసర్ చెప్తున్నాడు. ఇది దేశ అది చూపెడతాం, మోడీ చూపెట్టినాక ఇది చూపెడతాం. సో ఏది వీడియో फर्स्ट टाइम वोटर से कहना चाहता हूं कि आपका पहला वोट पुलवामा में जो वीर शहीद हुए, उन वीर शहीदों के नाम आपका वोट समर्पित हो सकता है क्या? नमस्ते जी, मैं सबसे पहले देश को दुखी कर देने वाली आज की सबसे बड़ी खबर, जम्मू कश्मीर के पहलगाम में एक हमला हुआ और आतंकी हमले में 28 लोगों की मौत हो गई। इन 28 సో అంటే నేనేమంటున్నా, గతంలో మీరు ఎప్పుడన్నా ఏ ప్రధాని అన్నా చూసారా ఏది నాకు ఆర్మీ రిలేటెడ్ ఈ సావుల మీద నాకు ఓట్లు కావాలని అడిగేవాళ్ళు, ఇంక్లూడింగ్ వాజ్పేయి గారు. అంటే ఈ మోడీ అని పార్లమెంట్లో కూడా ఏదైనా ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పాడు, కాంగ్రెస్ని తిడతాడు. అరే వాడు చేసేది వాడు చేసిండు, వాడు నచ్చలేదు, నువ్వు వానికంటే గొప్ప చేస్తా అంటే నీకు అధికారం ఇచ్చారు, నువ్వేం చేసినావు చెప్పాలి. కానీ ఇంకా కాంగ్రెస్ని తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకు మాలాంటి వాళ్ళని ప్రశ్నించడం నచ్చకపోతే నువ్వు దిగిపో, ఎవరుంటే వాళ్ళని ప్రశ్నిస్తావు. ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో ఏమంటున్నా, ప్రతిదీ రాజకీయం చేస్తున్నారు. రెండోది మా హయాంలో ఏమంటది నిర్మలా సీతారామన్ ఏమంటది చూద్దాం. ఏమంటది, వీ హ్యావ్ నాట్ హ్యాడ్ వన్ మేజర్ టెర్రరిస్ట్ అటాక్ ఇన్ దిస్ కంట్రీ ఆఫ్టర్ 2014. నిర్మలా సీతారామన్ అప్పుడు డిఫెన్స్ మినిస్టర్ ఉండి ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ అయింది. ఓకే, 2014 నుంచి మన దేశంలో ఒక్క దాడి జరగలేదు అంటున్నారు. కాంగ్రెస్ హయాంలో కూడా కాంగ్రెస్ చెడ్డ పేరు తేవడానికి, హిందూ ముస్లిం ఇది పిచ్చి లేపడానికి వీళ్ళే చేసిండ్రు. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేసింది, శిక్షలు అందరికీ వేసింది, ముస్లిం క్రిస్టియన్ హిందూ అని తేడా లేకుండా. అది కసాబ్ కావచ్చు, లేకపోతే అఫ్జల్ గురు కావచ్చు, ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కావచ్చు. ఇది చట్టం తన పని తాను చేసుకుంది కాంగ్రెస్ హయాంలో. దోషులకు శిక్షలు పడ్డాయి, విచారణ జరిగినాయి, అది భక్తులు కావచ్చు. ఓకే, కానీ 2014 నుంచి ఇన్ని దాడులు జరిగినాయి, ఒక్క దాని మీద విచారణ జరగదు, దోషులకు శిక్షలు పడి. అంటే అర్థమైంది, అంటే కామన్ సెన్స్, ఈ సెంటిమెంట్ లేపాలి. అంటే ఎవరు చేయిస్తున్నట్టు విచారణ చేస్తే ఏమవుతుంది? ఈ దొంగల పేర్లు బయటకు వస్తాయి కదా. ఆలోచించండి. జాతిపిత మహాత్మా గాంధీనే చంపగలిగిన వారు ఇంకెవరినైనా ఈజీగా చంపుతారు వాళ్ళ ఆర్యుల ఆధిపత్యం కోసం. అప్పుడు కూడా మహాత్మా గాంధీని చంపాడు, థర్డ్ అటెంప్ట్. చంపినప్పుడు కూడా సుంతి చేయించుకున్నాడు వీడు, ఆర్య బ్రాహ్మణుడు, చిత్ప్లవన్ ఆర్య బ్రాహ్మణుడు, ఈ నాగ్పూర్ గ్యాంగ్ వాడు. వాళ్ళ అన్న పేరు గోపాల్ గోఖలే, వీడి పేరు గోపాల్ గాడ్సే, వీడి పేరు నత్తురామ్ గాడ్సే. అర్థమైందా? వాళ్ళ అన్న బతుకుండే చాలా రోజులు. ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు, దట్ వాజ్ ద థర్డ్ అటెంప్ట్. సో చేయించుకొని వాడు ముస్లిం లెక్క టోపీ పెట్టుకొని వచ్చి చంపి ఎవడు ముస్లిం చంపిండని ప్రచారం చేస్తూ వీధులలో స్వీట్లు పంచుకున్నారు మహాత్మా గాంధీని చంపి. అంటే ఎంత నీచపు వాళ్ళో వీళ్ళ సంస్కృతి ఏంది. ఆర్యులు ఇప్పుడే ఇట్లా ఉంటే, ఈ స్మార్ట్ యుగంలో ఇట్లా ఉంటే, తరతరాల ముందు ఎంత ఘోరంగా మనని ఇబ్బంది పెట్టిరో మీరు దయచేసి గమనించాలి. మనం చాలాసార్లు చెప్పినాం, సతీసాగమనము, ఇట్లా బాల్య వివాహాలు, లేకపోతే అంటరానితనము, మూతికి ముంత, ముడ్డికి చీపురు, ఇట్లా చాలా చెప్పినాం. ఓకే, సో వాటిని మళ్ళీ మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఈ ఆర్య బ్రాహ్మణుల యొక్క ఖండకావరం ఎంత ఉంది తీయండి మీరు. ఇవాళ ఈ ఆర్యుల పుస్తకాలు, అవి హిందువుల పుస్తకాలు కాదు దయచేసి. వేదాలు, ఉపనిషత్తులు,
ఇవేవైతే ఇవాళ హిందూ స్క్రిప్చర్స్ అంటారో కావే అవి ఆర్యుల పుస్తకాలు. రామాయణం, మహాభారతం, భగవద్గీత, ఇంక ఏ పేరు అన్నబట్టి ఆర్యులే. అది చదవండి, ఇంక్లూడింగ్ భగవద్గీతలో కూడా అట్లే ఉంటుంది. అర్థమైందా? ఈ ఆర్యుడు గొప్పవాడనే ఉంటుంది. మీరు చూడండి, వర్ణ వ్యవస్థని పెంచి పోషించే విధంగానే ఉంటాయి. మీరు ఏ పుస్తకంలో చదవండి, చెత్త, ఆర్యుల చెత్త, అది మనది కాదు, మూలవాసులది కాదు. హింస మూలవాసులది కాదు, చంపుకోమని చెప్పది ఈ యొక్క హిందుత్వం. అర్థమైందా? హిందూయిజం నథింగ్ బట్ బుద్ధిజాన్నే వాడు హిందూయిజం అని పేరు పెట్టాడు, అంతే. సో అయితే ఇక చూద్దాం. కాలేదంటుంది కదా ఈ అటాక్లు. డిసెంబర్ 2014లో బెంగళూరులో బాంబు అటాక్ జరిగింది. ఓకే, ఇక పుల్వామా అటాక్ జరిగింది 2014లో. మణిపూర్ అంబుష్ జరిగింది 2015లో. గుర్దాస్పూర్ అటాక్, పఠాన్కోట్ అటాక్, యూరి అటాక్, మణిపూర్ అసెంబ్లీ అటాక్, సంజువాన్ అటాక్, అమర్నాథ్ యాత్ర అటాక్, భోపాల్ ఉజ్జయిన్ ట్రైన్ బాంబింగ్, అట్లనే షోప్లాన్ అటాక్. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇందులో చచ్చిపోతున్న ఎవరు? హిందువులా కాదా? హిందువుల అంటే ఇప్పుడు కాదు, ఒక ముస్లిం ముస్లిం ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు, లేకపోతే అంతకుముందు జాకిర్ హుస్సేన్ గారు, సో అట్లనే ఒక ఇది మన యొక్క సిక్ ప్రధానిగా ఉన్నప్పుడు హిందువులకు రాని థ్రెట్, హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషుడు వచ్చినాక హిందువులకు ఎందుకు థ్రెట్ వస్తుంది? ఇది ఆలోచించాలి హిందువులారా, నా బంధువులారా, దయచేసి. ఓకే, ఎవ్వరు వాళ్ళ యొక్క అన్యాయాన్ని, దోపిడిని, ఆర్యుల యొక్క దోపిడీ ప్రశ్నిస్తే వాడు హిందువు కాదంటాడు. వాడు హిందువు కాదు, వాడికి ఈ దేశపోడే కాదు, ఇక్కడి మూలవాసియే కాదు. కాబట్టి ఇక్కడ ప్రజల మీద ప్రేమ లేదు వాళ్ళకి అధికారం కావాలి. హిందువుల సంపదను దోసుకుంటున్నారు, హిందువులను చంపుతున్నారు. కాబట్టి మన హిందువులను మేల్కోవాలి, మన మూలవాసులను మేల్కోవాలి, దయచేసి. ఓకే, టెర్రర్ అటాక్స్ ఇన్ ఇండియా ఆఫ్టర్ 2014 దాదాపు అన్ని సిమిలర్ ఉన్నాయో ఇంకెక్కువ ఉన్నాయో చూద్దాం. ఇది కత్వా ట్రక్ హైజాక్, తర్వాత భరండా మోర్ ల్యాండ్ మైన్ ఎక్స్ప్లోజన్, ఆర్నియా సుసైడ్ అటాక్, యూరి సుసైడ్ అటాక్, కత్వా పోలీస్ స్టేషన్ సుసైడ్ అటాక్. చూస్తారా మిత్రులారా? ఏది దేశం సురక్షంగా ఉంది వీళ్ళ చేతులు అంటున్నారు కదా, ఆ సురక్షంగా కావాల్సిన వ్యవస్థలు, సంస్థలు పెట్టింది కాంగ్రెస్. మళ్ళా ఎన్ఐఏని స్థాపించింది మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఓకే, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఆఫ్టర్ దిల్షునగర్ దాడులు జరిగిన తర్వాత. ఓకే, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ని ఏర్పాటు చేసింది ఇందిరాగాంధీ గారు. దేశాన్ని ఫస్ట్ న్యూక్లియర్ వెపన్ తయారు చేయించింది ఇందిరాగాంధీ గారు. ఓకే, మన పక్కకున్నటువంటి పాకిస్తాన్ ని 2 ముక్కలు చేసింది ఇందిరాగాంధీ గారు. ఓకే, సో జలాంతర్గాములని మన దేశంలో మన ఆర్మీని చాలా బలోపేతం చేసింది ఇందిరాగాంధీ గారు, అన్ని ప్రధానులు, నెహ్రూ గారు, అట్లా. ఇంకా దాన్ని బలహీనం చేస్తుంది మోడీ గారు. ఓకే, అటు వాస్తవాలు బతుకుతాం. లాస్ట్ ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్ చెప్పింది చూపెడతా. సో ఏది లాస్ట్ 3 years నుంచి 1.8 lakhs ఆర్మీ తగ్గిపోయింది సంఖ్య. ఆర్మీలకు జీతం ఇవ్వడానికి కూడా వీళ్ళకి మనసు ఒప్పుతలేదు. దేశ భద్రతను కూడా థ్రెట్ చేస్తున్నారు. అంటే ఆలోచించండి, మరి ఏడిపోతుందిరా ఈ సంపద? ఇది సంవత్సరానికి 50 లక్షల కోట్ల మనం కట్టిన ట్యాక్స్ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? అవి కాకుండా అప్పులు చేస్తున్నాడు, అర్థమైందా? అవి కాకుండా దేశంలో ఉండే రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉండే ఎమర్జెన్సీ సొమ్ము తీసుకున్నాడు. అవి కాకుండా కాంగ్రెస్ పెట్టిన ప్రభుత్వ రంగ సంస్థలు మిత్రులకి ఇచ్చి అమ్ముతలేడు. అది మార్కెట్ రేట్ కూడా అమ్ముతలేడు. అది తన మిత్రులకి ఫ్రీగా ఇస్తున్నాడు. అంటే తన పేరు మీద రాసుకుంటున్నాడు. అదాని పేరు మాత్రమే, అదానికి బినామీ అదాని. ఓకే, అదానికి 10 to 15% వస్తుంది. మిగిలిన 85% మోడీకే చెందుతుంది. ఇంకా మోడీకి పిల్లలు లేరు, ఏం చేసుకుంటాడు అని అనకండి. ఆయన కుటుంబ సభ్యులు చాలా ఉన్నారు. ఓకే, అన్నదమ్ములు, పిల్లలు అందరూ. ఓకే.